హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రియల్ ఎస్టేట్ లో నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 3 ఏళ్లలో సుమారు 30% మేర కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిందని లెక్కలు చెప్తున్నాయి. భవన నిర్మాణ కూలీల నుంచి మొదలు స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు పెరగటంతో ఆ ప్రభావం ఇళ్ల ధరలపై పడుతోంది. అయితే ఇళ్ల ధరలు పెరగడమే కానీ తగ్గడం ఉండదు కాబట్టి ఇంటి కొనుగోలు విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు. రియల్ ఎస్టేట్ లో పెరుగుతున్న నిర్మాణ వ్యయం, 3 ఏళ్లలో 30% పెరిగిన కన్స్ట్రక్షన్ కాస్ట్, పెరిగిన భవన నిర్మాణ కార్మికుడి కనీస రోజు కూలి, 3 ఏళ్లలో 16% పెరిగిన సిమెంట్ ధర, మార్కెట్ లో 47% పెరిగిన స్టీల్ ధర. సొంతిల్లు కట్టుకోవాలని లేదంటే కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉన్నారు. అంతేకాదు, ఇళ్లు కట్టుకోవడానికో లేదంటే కట్టిన ఇళ్లు, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కునేందుకో ప్రయత్నిస్తున్నారు. అయితే సామాన్య మధ్యతరగతి వారి ఇళ్లు కొనుక్కునే అవకాశాలు మెల్లమెల్లగా సన్నగిల్లుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఇళ్ల ధరలు పెరగడమే. భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరి ముఖ్యంగా గత 3 ఏళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. కార్మికుల కూలీ నుంచి మొదలు సిమెంట్, స్టీల్, కాంక్రీట్, అల్యూమినియం, కాపర్, డీజిల్ ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం సగటున 3 ఏళ్లలో 30% పైగా పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకు ఇచ్చే రోజువారీ సగటు కూలీ 900 రూపాయలు. నైపుణ్యం లేని వారికి 700 ఇస్తున్నారు. ఇక కీలకమైన స్టీల్, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగాయి. సిమెంట్ ధరలు 3 ఏళ్లలో 16% పెరిగాయి. ఒక దశలో పెరుగుదల గరిష్టంగా 39% వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది చివరిలో కొంతమేర ధరలు తగ్గడంతో నిర్మాణ రంగం ఊపిరి పీల్చుకుంది. 53 గ్రేడ్ సిమెంట్ మెట్రిక్ టన్నుకు 2020 ప్రారంభంలో 5,120 రూపాయలు ఉంటే 2021 నాటికి 7,100 రూపాయలకు చేరింది. గత ఏడాది చివరి నాటికి ధర 5,960 రూపాయలకు తగ్గిందని జేఎల్ఎల్ తమ తాజా నివేదికలో పేర్కొంది. ఇక స్టీల్ ధరలు 3 ఏళ్లలో భారీగా పెరిగాయి. 3 ఏళ్ల క్రితం టన్ను 42,480 రూపాయలుగా ఉన్న రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ ఏకంగా 43% పెరిగి గత ఏడాది ఆఖరు నాటికి 60,717 రూపాయలకు చేరింది. ఓ దశలో స్టీల్ ధర టన్నుకు 67,000 రూపాయల వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. హై రైజ్ అపార్ట్మెంట్స్ ట్రెండ్ వచ్చాక కాంక్రీట్ వినియోగం బాగా పెరిగింది. M25, M30, M35 గ్రేడ్ రకం కాంక్రీట్ ధరలు 2020లో 1 క్యూబిక్ మీటర్కు 5,012 రూపాయలుగా ఉండేవి. గత ఏడాది చివరి నాటికి 11% ధర పెరిగి 5,553 రూపాయలకు చేరింది. నిర్మాణాల్లో అల్యూమినియం, కాపర్ వినియోగం కూడా ఎక్కువే. భవన నిర్మాణానికి సంబంధించి ఎలక్ట్రికల్ సామాగ్రికి ఇవి చాలా కీలకం. మార్కెట్లో ప్రస్తుతం వీటి ధరలు భారీగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020తో పోలిస్తే 2022 ఆఖరు నాటికి 46% పెరిగాయి. ఇప్పుడు మెట్రిక్ టన్ను అల్యూమినియం 1,86,000 రూపాయలుగా ఉంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోందని జేఎల్ఎల్ నివేదిక చెబుతోంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్, ఇటుకల వంటి నిర్మాణ సామగ్రి వేరే చోట తయారై నిర్మాణ స్థలానికి చేరుకుంటాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది. గత 3 ఏళ్లలో డీజిల్ ధర 30% మేర పెరిగింది. దీంతో నిర్మాణ సామగ్రి రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల నుంచి మొదలు ఆకాశాన్ని అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ వరకు నిర్మిస్తున్నారు. ఆకాశ హామీల భవనాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 5,300 నుంచి 6,300 వరకు అవుతోందని జేఎల్ఎల్ లెక్కకట్టింది. నాణ్యంగా, ప్రీమియంగా కట్టే ప్రాజెక్టుల్లో ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.
15 అంతస్తుల పైన కట్టే వాటిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 3,800 నుంచి 4,500 రూపాయలు అవుతోంది. 5 నుంచి 12 అంతస్తుల్లోపు కట్టే భవనాల్లో చదరపు అడుగుకు 2,900 నుంచి 3,300 రూపాయల వ్యయం అవుతోందని జేఎల్ఎల్ చెబుతోంది. అందుబాటు ఇళ్ల నిర్మాణంలో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లు 5 అంతస్తుల వరకు ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి సగటున 2,200 నుంచి 2,600 రూపాయలు ఖర్చవుతుంది. ఇక విల్లాల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తుల వరకు చదరపు అడుగుకు 4,300 నుంచి ప్రాజెక్టును బట్టి 12,000 వరకు వ్యయం అవుతుంది. వాణిజ్య ఆకాశ హర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు 4,100 రూపాయల నుంచి 4,800 రూపాయల వరకు ఉంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతి దాని ధర పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.